హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఇవాళ శనివారం. శనివారం అంటే మనం ఈదర్ బ్లూ వేస్తాం లేదా బ్లాక్ వేస్తాం అనమాట. సో, నాకెందుకో ఎన్నో ఏళ్ల నుంచి అలా అలవాటైపోయిందండి. పొద్దున్నే మా బున్ను బాబుతో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే నాకు ఆ డే అంతా హాయిగా ఉంటుంది. అదొక అలవాటుగా మారిపోయింది వీడొచ్చిన తర్వాత. నో నో నేను ఎందుకు అలా పెద్ద గొంతుతో నో నో అంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రతిరోజు న్యూస్ పేపర్ అబ్బాయి తీసుకొచ్చి క్యాచ్ అన్నట్టుగా ఇసురుతాడండి. వీడి నోట్లో పడుతుందొచ్చి. ప్రశాంతంగా వారంలో ఒక 2, 3 సార్లు చాలా పొలైట్‌గా, జెంటిల్‌గా తెచ్చిస్తాడు. మిగతా 3 సార్లు, 4 సార్లు ముక్కలు ముక్కలు చేసి కీమ కొట్టేస్తాడనమాట న్యూస్ పేపర్‌ని. బేసిక్‌గా వాడు చదివేశాడు ఆ రోజు వార్తలన్నీ అనుకుని మేము నవ్వుకుంటూ ఉంటాము. బట్ కళ్ళ ముందే వాళ్ళు పాడు చేస్తుంటే మటుకు ఊరుకోం గదండీ! ఇంకా వాడికి పెద్దయిపోయాడని చెప్పి ఇంకా అరుస్తున్నాం లిటరల్‌గా. నో నో వెళ్ళు డాడీకి ఇవ్వు అంటే ఎవడో చచ్చాడండి బాబు. చాలా పొలైట్‌గా వెళ్ళి చక్కగా వాళ్ళ నాన్నకిచ్చొచ్చాడు. గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ డాడీకి విన్నారు కదండి. దా నాన్న దా అమ్మ అంటే అప్పుడు వెళ్ళి ఇచ్చొచ్చాడు. సరే అది పక్కన పెట్టేద్దాం. నా ఫేవరెట్ ఉప్మా. ఉప్మా అంటే పిచ్చండి బాబు నాకు ఎంత ఇష్టమో. మీలో ఎంతమందికి ఉప్మా ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ దెన్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయిన తర్వాత నేను చేసే పని ఫస్ట్ దీపం పెట్టడం అదనమాట. అది కూడా అయిపోయింది. అండ్ దెన్ నా డేలో భాగం ఏంటంటే ఫ్రూట్స్ కట్ చేస్తానండి. ఎందుకంటే ఎవరు ఫ్రూట్స్ తినరు. ఫ్రిడ్జ్లో ఉన్నవి తీసుకుని కట్ చేసి ముక్కల ఫామ్లో లేదంటే జ్యూస్ ఫామ్లో ఉంటే అందరూ ఎంజాయ్ చేస్తారు. అందుకని ఆ డ్యూటీ నేను తీసుకున్నానమాట. ఈ పల్లి పప్పులు ఎన్నో రోజుల నుండి కొంచెం ఏంటో అలా ఉండిపోయినాయండి. స్మెల్ వస్తున్నట్టు డౌట్ వచ్చింది. సరే అమ్మంది వేయించి పెట్టుకుందామమ్మా, చట్నీకి ఈజీ అవుతుంది పొద్దున్నే అంటే అదేదో నువ్వే చేసేయని చెప్పాను. నీకు ముక్కు తుడుచుకోమంటే వచ్చి నన్ను తుడవమన్నావు అందండి. అలా తిట్టింది నన్ను. సరే ఆవిడ ఫ్రై చేసేసారు. అండ్ ఏమండి మీ ఇప్పుడు నా వెనకాల మీరు చూస్తుంది అమెజాన్ నుంచి తెప్పించాను ఉల్లిపాయల స్టాండ్. చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, లింక్ పెడతా మీకు. ఇంకేముంది ఇవాళ వంటల జోలికి వెళ్దామా? ఏం చేస్తుంది? సమ్మర్ కాబట్టి ఎక్కువ పెసరపప్పు కాంబినేషన్లో కర్రీస్ చేస్తూ ఉంటారమ్మా. సో పాలకూర పెసరపప్పు ఒక కూర చేశారు. అండ్ బెండకాయలు ఇందాక మీరు చూసారు కదా, మంచి చక్కగా ఉండే బెండకాయ వేపుడు వేశారు. సో కరకరలాడుతూ ఉంటే ఇష్టం ఉండదు తనకి. సాఫ్ట్గా హెల్దీగా ఉండే వేలో చేశారు. అండ్ ఇది నిన్న ఈవినింగ్ చేసిన స్నాక్స్ అండి. బియ్యపిండి అండ్ సగ్గుబియ్యంతో ఏవో స్నాక్స్ చేసింది. అది నంచి పెట్టుకుని ఎంజాయ్ చేశా. సో ఇవాళ బేసిక్గా ఏమైందంటే నాకు మా అమ్మాయికి చిన్న గొడవ అయింది. సో అది లేకుండా మా వారి మీద కూడా ఆ కోపం చూపిస్తూ ఒక్కదానే లంచ్ ఎంజాయ్ చేస్తా. లేకపోతే జనరల్గా అయితే అందరం కలిసి తింటాము, అలాగే నాకు ఇష్టం. ఇవాళ నా మూడ్ అస్సలు బాగాలేదు. ఇంకా నలుగురితో కూర్చున్నా నా కోపం వాళ్ళ మీద చూపిస్తానేమో అన్న భయంతో ఒంటరిగానే ఫుడ్ ఎంజాయ్ చేసేసి పైకి వెళ్ళిపోయి నా రూమ్లో నేను రిలాక్స్ అయ్యా. సో నా పద్ధతి అయితే అంతేనండి. కోపంగా ఉన్న మూడ్ బాగోపోయినా నేను ఎక్కువ జనాలతోటి కలవను, ఎవరి ఫోన్లు ఎత్తను, ఎవరితోటి మాట్లాడను. అలానే ఓ గంటల తరబడి అదేం కంటిన్యూ చేయను. కొద్దిసేపు ఐ నీడ్ మై స్పేస్ లాగా కొద్దిసేపు అలా ఉంటాను. అండ్ ఆఫ్టర్ దాట్ నా మూడ్ నార్మల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఐ గో టు పీపుల్ అనమాట. ఎందుకు అలా చేస్తున్నావు? ఎందుకు ఎందుకు ఫుల్గా నిద్రపోయి లేచి కిందకు వచ్చానండి. టీ తాగనివ్వట్లేదు నన్ను. ఎందుకంటే వాడి వాకింగ్ టైం అయిపోయిందంట. ఇంతసేపు రెస్ట్ తీసుకున్నావు కదా, మళ్ళీ కూర్చున్నావు ఏంటి అని అరుస్తున్నాడు. అదనమాట. అవునా? ఎందుకు ఏడుపు? ఎందుకే బంగారు పండు ఏడుపు ఎందుకమ్మా? వెళ్దాం 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 వెళ్దాం. చాలు. నా షూ ఎక్కడున్నాయి చూడు. నా షూ అమ్మ షూ. నో అలా అరవకూడదు. వెళ్దాం మరి. చాలు చాలు వెళ్దాం. లెట్స్ గో లెట్స్ గో. వీడికి నా మీద నమ్మకం లేదండి. నేను ముందు నడిస్తేనే నా వెనకాల వస్తున్నాడు. మీరు గమనించారా? పదమ్మా వెళ్దాం పద ముందుకు రా అంటే నమ్మకం లేదు. ఎందుకంటే ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్దేమో టీ కప్ తోటి, ఏ రూమ్లో కూర్చొని తలపేసుకుంటుందేమో అని వాడి భయం అనమాట. వెళ్ళిపోవాలన్నమాట, లేకపోతే అస్సలు ఊరుకోడు. ఏదో అలారం పెట్టుకుని వాడికి తెలిసినట్టే అడుగుతాడండి వాకింగ్. ఓకే సరే గాయ్స్, వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు ఎన్నో రోజులుగా ఈ చెట్టు చూపిద్దాం అనుకుంటున్నానండి. మొక్క అనాలేమో, చెట్టు కాదు, బిల్వ చెట్టు. మా గార్డెనర్ని అడిగి పెట్టమంటే ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చి బిల్వ మొక్క పెట్టాడో చూసారా. నా దగ్గర ఉందేమో బుజ్జి శివలింగం. దాని మీద ఈ ఆకు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. లేతగా వచ్చిన ఆకులు తుంచి పెడుతూ ఉంటాను స్వామికి.
అండ్ మీలో ఎంతమందికి ఇది తెలుసు టెంపుల్ ట్రీ చాలా వరకు కూడా క్రీమ్ అండ్ యెల్లో ఫ్లవర్స్ ఉంటాయి. బట్ మా ఇంటి ముందున్న టెంపుల్ ట్రీకి అయితే మంచి బీట్రూట్ కలర్‌లో రెడ్ కలర్ ఫ్లవర్స్ అనమాట. సో, బావుంటుంది చూడ్డానికి. సీజనల్‌గా వస్తాయి కాబట్టి వచ్చినప్పుడు ఎక్సైటింగ్‌గా ఉంటుంది. అటుపక్క పారిజాత చెట్టు. గేట్‌కి ఇవతలొకటి, అవతలొకటి. ఆ డస్ట్‌బిన్స్ చూసారా? ఎంత పెద్ద భారీ డస్ట్‌బిన్ పెట్టినా, ఆ చెత్త ఎంత ఎక్కువ వస్తుందంటే పక్కన ఏదున్నా సరే దాని నిండా నింపేస్తూ ఉంటారు మా పనాళ్ళు. అదిగోండి మా బంగినపల్లి మామిడి చెట్టు. ఇంకా అరాకొరా కొన్ని కాయలున్నాయి. సో, చెట్టునే పండిన తర్వాత తిందామని వదిలేసామనమాట. కొన్ని కోసి పండేసాం గానీ, కార్బైడ్ వేయకుండా పండించడానికి ట్రై చేసాము. బట్ అవి కొన్ని పోయినియి, కొన్ని వచ్చినియి. ఎనీవేస్ ఎంజాయ్ అయితే చేశాంలెండి. సో, ఇంటికొచ్చేసాను. వాకింగ్ అయిపోయింది గదా! ఈవినింగ్ పిచ్చి పిచ్చి స్నాక్స్ ఎందుకులే నేరేడుకాయలు తిందాము ఉన్నాయి ఫ్రిడ్జ్‌లో అని చెప్పి మొన్న తిరుమల ట్రిప్‌లో తీసుకొచ్చినవే ఇంకా ఉన్నాయండి. అంత ఫ్రెష్‌గా ఉన్నాయి అవి. చాలా స్వీట్‌గా, చాలా జ్యూసీగా ఉన్నాయి. ఎంతైనా ఆర్గానికే. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ సీజన్ మొత్తం వీటిల్ని ఎంజాయ్ చేయండి. చాలా మంచిది మీకు. ఇంకేముంది సాయంత్రం పిల్లలొచ్చే టైంకి ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ చేసి పెట్టడం నాకలవాటు. సో, రోజు మ్యాంగో పెడుతుంటే తిట్టేస్తున్నారు లిటరల్లీ. ఏడుపు మొహాలేసుకొని తాగుతున్నారనమాట. సరే ఎందుకులే చేంజ్‌గా ఉంటుందని చెప్పి ఈరోజు పుచ్చకాయ కోద్దామని స్టార్ట్ చేశాను. సో, నేను నా స్టైల్ ఆఫ్ పుచ్చకాయ కటింగ్ ఒక కేక్ కోసినట్టే ఉంటుందండి లిటరల్‌గా. పుచ్చకాయని సొగంగా కట్ చేసి ముందైతే ఒక హాఫ్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. బికాజ్ అంతా చేసినా కూడా సేల్ అవ్వదు నాకు. అండ్ ఈ పెద్దవాళ్ళు అత్తమ్మ వీళ్ళందరూ ఏంటంటే ముక్కలుగా తినడం ఇష్టపడతారు. సో, ఆ రిమైనింగ్ హాఫ్ వాళ్ళకి నచ్చినట్టు తింటారులే అని చెప్పి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఈ ఫస్ట్ హాఫ్ నేనేదైతే తీసుకున్నానో పిల్లల కోసం సన్నగా కేక్ ముక్కల్లా కట్ చేశాను. దీని వెనకాల ఒక రీజన్ ఉందండోయ్. యాక్చువల్‌గా జ్యూస్ చేయడానికైతే ఇంత సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. నాకెలా అలవాటైపోయిందంటే చిన్నతనం నుండి ఇలా సన్నగా కట్ చేస్తే గింజలు ఈజీగా వచ్చేస్తాయి అటు ఇటు. సో, అదే నైఫ్ తోటి గింజలు తీసేసి గబగబా ముక్కల్లా పెట్టొచ్చు. లేదంటే జ్యూస్ చేస్తూ ఉంటాను. జ్యూస్‌కైతే గింజలు తీయాల్సిన అవసరం లేదు. మా అత్తమ్మ అడుగుతున్నారండి. "ఏమ్మా నీ పైనున్న ఫ్యాన్ ఆన్ చేయనా? వెనకాలున్న ఫ్యాన్ గాలి రావట్లేదు కదా" అంటున్నారు. షీ ఈజ్ సో స్వీట్. చాలా కేరింగ్‌గా ఉంటారు. ఎనీవేస్ అదిగోండి నాకు అలవాట్లో పొరపాటు అంటారు కదా! గింజలు తీసేస్తున్నా పిచ్చి మొహంలాగా. తర్వాత ఐ రియలైజ్డ్ అయ్యో! ఇది జ్యూస్ కోసం కదా! ఎందుకింత కష్టపడుతున్నాను అని చెప్పి రెపరెపలాడిచ్చేసాము. చాలా ఈజీ అండి బాబు ఫ్రూట్ కటింగ్. నేనైతే ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మా డ్యాడీ ఉన్న రోజుల్లో అసలు ఈ కటింగ్ జోలికి ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదనమాట. ఆయన ఫ్రూట్స్ అవ్వనివ్వండి, వెజ్జీస్ అవ్వనివ్వండి. ఇప్పుడు నేను పనమ్మాయిని పెట్టుకున్నాను గానీ కూరగాయలకి అమ్మకి ఇబ్బందని. ఆయనున్న టైంలో లిటరల్లీ కటింగ్ మాస్టర్ ఎవరు నాకు అంటే మా డ్యాడీ అని నేను. మా ఆయన అని మా అమ్మ చాలా ప్రౌడ్‌గా చెప్పుకునేవాళ్ళం. అంత బాగా ఏదో హోటల్‌లో షెఫ్స్ కోసినట్టు కోసేవాళ్ళు. సో, అదండి. ఇంక వీళ్ళొచ్చి లబోదిబో రామచంద్ర, ఆకలో రామచంద్ర అనే టైంలో కొంచెం ఈ జ్యూస్ తాగేస్తే కొంచెం మనకి గ్యాప్ ఇస్తారనమాట ఏమన్నా స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి. అండ్ ఈ మధ్య పిల్లలు పెద్దయిన తర్వాత అండి ఆయిలీ స్నాక్స్ తినకుండా చాలా ఇసుకిస్తున్నారు. చిన్నతనంలోనే నయం గైస్ ఏదేసినా తినేవాళ్ళు. ఒకరోజు వడలు, ఒకరోజు పునుగులు అని నా ఇష్టమైనయి ఏస్తే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడలా కాదండోయ్. ఇప్పుడైతే వాళ్ళకి నచ్చిన స్టఫ్ ఇదిగోండి ఇలాంటి స్టఫ్ చేసి పెడితే తింటారు. అన్నట్టు మీ అందరికీ మా రితన్య తెలుసు కదా! మా చెల్లి వాళ్ళ పాప. మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు వాళ్ళు. అంటే బేసిక్‌గా తను కూడా మా కాలనీలోనే ఉంటుంది. కాపోతే ఇప్పుడు రైట్ నౌ ఇంకొక చిన్న బాబు పుట్టాడనమాట మా శృతికి. రితన్యకి ఒక బుల్లి తమ్ముడొచ్చాడు. అక్కడికెళ్ళాను. అది కొత్తదా? స్విమ్మింగ్‌కి వెళ్తున్నావా? ఇది కొత్తదా? అబ్బో! తమ్ముడు టాయ్సే బావున్నాయి. అబ్బా! ఇది భలే ఉంది. నువ్వు పడుకునేటప్పుడు దీన్ని హగ్ చేసుకొని పడుకుంటావా? పక్కన పడుకోబెట్టుకుంటావా? ఓహ్! సో క్యూట్. నేను కూడా అంతే చిన్నప్పుడు. అదేంటి అమ్మో అన్నీ తీమాకు అమ్మ కొట్టిద్ది మనిద్దరిని. ఇది మనం వెరైటీగా మొన్న షార్ట్ చేసాం కదా! ఈరోజు వ్లాగ్ అనమాట. సో, వ్లాగ్ అంటే నేను లైక్ మార్నింగ్ నుంచి నేను ఏం చేస్తానో మొత్తం రొటీన్ చెప్తూ ఉంటాను ఫాలోవర్స్‌కి. సో, మరి ఎండ్ ఆఫ్ ద డే నేను ఎక్కడికెళ్ళాను? మా క్యూటీ రితన్య దగ్గరికి వచ్చాను కదా! అది చూపిద్దామని చేస్తున్నాననమాట. సో నైస్. ఏ రితన్య నీ స్కిన్ ఇంత సాఫ్ట్‌గా ఎలా ఉంది? ఏం రాసుకున్నావు? వెన్నపూస. అబ్బో! సరే ఇంక ఇవాల్టికి ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేసేస్తాము. మళ్ళీ కలుస్తాము అని చెప్పు. బాయ్ బాయ్ చెప్పు ఫాలోవర్స్‌కి. బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మా వీడియోస్ చూడండి ప్లీజ్. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అని చెప్పు. అమ్మ పెద్దమ్మ ఏమంటే అదే అని చెప్పు. బాయ్ అండి.